హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 1 యొక్క ఎగ్జామినేషన్ యొక్క రియల్ క్వశ్చన్ పేపర్ని అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి, షెల్టర్ నియర్ ద ఫీల్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కీ షీట్ పెట్టండి అని అడగడం జరిగింది, అందుకే ఈరోజు వీడియోలో కీ షీట్ అయితే అప్లోడ్ చేశాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సఫ్యూజ్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి ఒక్క ఎంసీక్యూ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే పెట్టడం జరిగింది. సో అన్ని బిట్స్ని మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎన్ని బిట్స్ కరెక్ట్ రాశారో అంత ఈ కీ షీట్ హెల్ప్ ద్వారా మీరు అందరూ క్లియర్గా చెక్ చేసుకోండి. సో మనకు దీంతో ఎంసీక్యూస్ అనేవి అంటే బిట్ టైప్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మనకు ఒక పారాగ్రఫ్ ఇచ్చారు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సో పారాగ్రఫ్ ఇచ్చి 16th క్వశ్చన్ 17th క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే మీరు రాయాలి.
So what was the curse given by the jinn to the camel as a punishment? జిన్ క్యామెల్కి ఏం పనిష్మెంట్ ఇచ్చింది అని అడుగుతున్నారు. సో హియర్ ఇస్ ద పనిష్మెంట్ విచ్ వాస్ గివెన్ బై జిన్ టు క్యామెల్. క్యామెల్కి ఇవ్వబడినటువంటి పనిష్మెంట్ ఏంటి అంటే గివింగ్ క్యామెల్ అ లార్జ్ హంప్ ఆన్ హిస్ బ్యాక్. పర్మనెంట్ హంప్ అది. నెక్స్ట్ 17th క్వశ్చన్. What is your opinion on Jin's decision to punish the camel by giving its hump? జిన్ వచ్చేసి క్యామెల్కి హంప్ ఇచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఇట్ గుడ్ టు గివ్ హంప్? మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈవెన్ దో జిన్ పనిష్డ్ ద క్యామెల్ బై గివింగ్ అ హంప్, బట్ బీయింగ్ కైండ్ హీ ఆల్సో గేవ్ హిమ్ 3 ability to store water for 3 whole days. సో జిన్ క్యామెల్కి హంప్ ఇచ్చినప్పటికీ కూడా 3 రోజులు పూర్తి 3 రోజుల వరకు అది వాటర్ స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్. నెక్స్ట్ 18th క్వశ్చన్. మనం వర్బ్ ఫామ్స్ ఫిలప్ చేయాలి. సో ఫస్ట్ దానికి డిడ్ వస్తుంది, సెకండ్ దానికి టు ఉన్నాయి. అందులో ఫస్ట్ వెంట్, తర్వాత వాజ్, ఆ తర్వాత హ్యాపెండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు 19th క్వశ్చన్. 19th క్వశ్చన్లో కాన్వర్జేషన్ ఉంది రాజేష్ అండ్ రైల్వే క్లర్క్ మధ్యలో. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కాన్వర్జేషన్ని మనం ఇక్కడ ఫిలప్ చేయాలి. బ్లాంక్స్ ఇచ్చారు, దాన్ని ఫిలప్ చేసేయాలి. సో ఇక్కడ మీరు టైం అట్ 10:30 అని నేను పెట్టాను, కానీ మీరు ఏదైనా పెట్టచ్చు, కానీ 12 కంటే తక్కువ పెట్టాలి. ఎందుకంటే 12కి మనం పిఎం అవుతుంది కదా, అందుకోసమని 12 కంటే తక్కువ పెట్టాలి. రైట్. సో మిగతాదంతా కూడా మీరు అలానే రాసినా కానీ ఓకే, లేకుంటే వేరేది రాసినా కానీ ఓకే, కానీ మీనింగ్ ఉండాలి. ఆ తర్వాత 20th క్వశ్చన్. 20th క్వశ్చన్లో ఏ డే విదౌట్ ఎలక్ట్రిసిటీ. సో మీకు తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ అనేది 2022లో 23లో అడగడం జరిగింది, లైన్గా అడగడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది, ఏ డే వితౌట్ ఎలక్ట్రిసిటీ. సో మీకు ఇప్పుడు కూడా అడిగారు 2025లో, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇది సింపుల్ క్వశ్చన్, మీరు మీ ఓన్ సెంటెన్స్లో రాసేయచ్చు. ఎలా రాస్తాము అంటే మనకు డే టు డే లైఫ్లో లైట్ లేకుంటే ఉండలేం, ఫ్యాన్ లేకుంటే ఉండలేం, టీవీ లేకుంటే అలా ఏదో ఒక రీజన్ రాసేస్తూ ఏ డే వితౌట్ ఎలక్ట్రిసిటీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని రాయాలి. రైట్.